భక్తుడు ఏమంటాడు? నా పక్కన 1000 మంది పడినను, నా కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నా యొద్దకు రాదు. ఎలా, ఎక్కడ తీసుకోవాలి ఈ మాట? ఆత్మ సంబంధమైన క్రైస్తవ యుద్ధంలో ఈ మాటను మనం తీసుకోవాలి. అపాయము నా యొద్దకు రాదు, దుష్టుడు నన్నేమీ చెయ్యలేడు. వాడు ఒక పన్నాగం కాదు కదా, 100 పన్నాగాలు పన్నినా నన్నేమీ చెయ్యలేడు. నేను ఖచ్చితంగా ఈ ఆత్మీయ ప్రయాణంలో సూటిగా నడుస్తాను. పక్క నుంచి వచ్చే ప్రతి ఆలోచనని పట్టించుకోను. బలహీనమైన సందర్భాలు, మనల్ని బాధ పెట్టే సందర్భాలు ఎన్నో ఉంటాయి క్రైస్తవ జీవితంలో, ఉండవా? ఎన్నో మాటలు వస్తాయి, ఎన్నో భయాలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి, ఎన్నో శ్రమలు వస్తాయి. వాటన్నింటిలో కూడా మన ధైర్యం ఏంటి? దేవుడు, దేవుని యందలి విశ్వాసము, ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలు. ఇదిగో దేవుడు సెలవిస్తున్నాడు, నా పక్కన 1000 మంది పడినా, నా కుడి పక్కన 10,000 మంది కూలిన అపాయము నా యొద్దకు రాదు. ఎందుకు రాదు? నేను ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించి ఉన్నాను. నేను క్రీస్తునందు విశ్వాసముతో జీవిస్తున్నాను. నా ప్రయాణం ఎక్కడికి? పరలోకానికి. భూలోకంలో మనం చేసే ప్రయాణం కాదు, మనం చేసేది ఆత్మ సంబంధమైన ప్రయాణము.